దళపతి విజయ్ టీవీకే పార్టీ స్థాపించాడు. ఆ పార్టీతో పాటుగా ఇమ్మీడియేట్‌గా ఎలక్షన్స్‌కి వెళ్తున్నటువంటి విధానం కూడా చాలామందిని ఆశ్చర్యపరిచింది. చాలామందిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే పార్టీ స్థాపించినటువంటి చాలా తక్కువ టైంలోనే ఎన్నికల్లోకి వెళ్ళడం, దట్టు 234 సీట్లకి అతను పోటీ చేయడం, ఆ పోటీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ ప్రిపేర్ చేసుకోవడం, ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ముందే చేసినటువంటి సమావేశాలు కావచ్చు, సభలు కావచ్చు, వీటన్నిటి మీద ఆ జనాల్లో ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఫీలింగు, పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయగలిగినటువంటి విధానం మాత్రం నిజంగా విజయ్‌కి సంబంధించి మాత్రం బావుందది. కాకపోతే ఈ ఎలక్షన్స్ కంటే ముందు అతను లాస్ట్ సినిమాగా 'జననాయగన్' అనే సినిమా చేశాడు. 'జననాయగన్' గత జనవరి 9న విడుదలవుతుందని చెప్పేసి ముందే చెప్పారు. కానీ అప్పటి నుంచి కూడా అది సెన్సార్ ఇష్యూస్‌లో పడిపోయింది. సెన్సార్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయని, పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయని, లేకపోతే కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయని చెప్పేసి ఆ సెన్సార్ వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి విధానం కూడా చాలా మందికి గమనిస్తా ఉన్నారు నిజానికి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు రావాల్సినటువంటి సినిమా కాబట్టి బడ్జెట్‌గా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, వీళ్ళందరూ రకరకాలుగా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి విధానం కూడా చాలామంది గమనిస్తూనే ఉన్నారు. చాలామంది చూస్తూనే ఉన్నారు. సో, ఇవన్నీ పక్కన పెడితే ఆయన లాస్ట్ సినిమా 'జననాయకన్' కాబట్టి అది ఎలక్షన్స్ తర్వాత సినిమా రిలీజ్ అవుద్దని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ దీనికి లైన్ క్లియర్ అని కూడా అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ ఏకంగా 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒకటి పెరంబూర్ ఒకటును, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలు అని రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. 2 నియోజకవర్గాలు కూడా చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలకు సంబంధించి చూస్తే కనుక పెరంబూర్‌లో నిజంగా చాలా టఫెస్ట్ కాంపిటీషన్ విజయ్‌కి సంబంధించి ఆయన గెలవడం కూడా కష్టమని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు లాస్ట్ సినిమా 'జననాయక్' అని చెప్పిన తర్వాత ఇక ఆ సినిమాలు ఆపేస్తాడు. సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాడు. ఇక రాజకీయాల్లోనే ఉండబోతున్నాడు. రాజకీయాల్లో మాత్రమే అతను కొనసాగుతున్నాడని చెప్పేసి కూడా అతనే చెప్పాడు. అతనే మాట్లాడాడు. అతనే ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కూడా. ఆ కారణంగానే విజయ్ 169 హ్యాష్‌ట్యాగ్ అని చెప్పేసి చాలా వైరల్ చేశారు. చాలామంది వైరల్ చేశారు. చాలామంది బాగా వాడుకున్నారు. దాంతో పాటు అతని చివరి సినిమా కాబట్టి అని చెప్పేసి చాలామంది అతని గత సినిమాలకు సంబంధించి రీ రిలీజులు చేశారు. రిలీజులు మాత్రం ఆ సినిమాకి సంబంధించి కూడా చాలామంది డబ్బులు రాబట్టుకున్నారు కూడా. చాలా వరకు మనకు తెలిసిన విషయం ఇది. కాకపోతే ఇప్పుడు చేసేటువంటి ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే విజయ్ ఈ సినిమాలని ఆపడం లేదు. సినిమాలకు సంబంధించి అతను పూర్తిగా తప్పుకోవడం లేదు. అతను 170వ సినిమా కూడా స్టార్ట్ అవ్వబోతుందనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తున్నటువంటి విషయం ఇది. యెస్. విజయ్ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. 170వ సినిమా కూడా స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి మాత్రం చాలా వరకు అందిన సమాచారం కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే కనుక చాలా క్లియర్‌గా తెలుస్తున్న విషయంగా ఇది అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఈ 'జననాయకన్' సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో స్టార్ట్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్‌లో స్టార్ట్ అయినటువంటి సినిమా ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా మొదటి సినిమా ఇది యాక్చువల్‌గా. ఆ బ్యానర్‌లో 'జననాయకన్' సినిమా రాబోతుంది. కాకపోతే ఆ సినిమా ఫస్ట్ సినిమా అయినప్పుడు కూడా ఫస్ట్ సినిమాకి సంబంధించి రకరకాలైనటువంటి ఇష్యూస్ రావడం వల్ల కావచ్చు, రకరకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆ కారణంగా ఆ సినిమాకి తెచ్చినటువంటి పెట్టుబడికి వడ్డీలు కట్టడం, లేకపోతే ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడడం, తర్వాత ఓటీటీ రిలీజ్ కూడా క్యాన్సిల్ అవ్వడం, ఓటీటీ రైట్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం, ఇలా రకరకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్‌లో ఇబ్బందులు పడిపోయిందనేది ఆ ప్రొడక్షన్ హౌస్ అనేది మాత్రం చాలా మందికి అర్థమైనటువంటి విషయం. ఆ కారణంగా ఆ ప్రొడక్షన్ హౌస్ ఆదుకోవడం కోసం చెప్పేసి విజయ్ ఇంకొక సినిమా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఆ ప్రొడక్షన్ కోసమే పర్టికులర్‌గా అతను 170 సినిమాను కూడా చేయాలని కూడా అతను ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్‌కి ఒక హామీ ఇచ్చాడు, మాట ఇచ్చాడని కూడా చాలామందికి తెలుస్తుంది విషయం. ఎందుకంటే 170 సినిమా అంటే ఆల్మోస్ట్ ఈ ఎన్నికల తర్వాత విజయ్ గెలవడం అనేది పక్కన పెడితే కనుక గెలవడం అనేది అంటే అధికారంలోకి రావడం మాత్రం చాలా కష్టం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అధికారంలోకి రావడం పక్కన పెడితే కనుక అతను కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా అవతరించడం కష్టమవుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది ఒక రకంగా చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ అయితే ఎదుర్కొన్నాడో ఇలాగే విజయ్ కూడా ఇలాంటి రిజల్ట్ ఎదుర్కోబోతున్నాడని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు, పరిశీలకులు అంచనా వేస్తున్నటువంటి విషయం కూడా మనకు కనిపిస్తుంది. ఆ కారణంగా అతను 170 ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అతని సినిమాల నుంచి తప్పుకోవడం అనేది మాత్రం ఒక ఇండికేటర్ లాగా 170 సినిమా కనిపిస్తుంది. దాని కేవీఎన్ ప్రొడక్షన్స్‌ని కంపెనీని ఇండైరెక్ట్‌గా అడ్డు పెట్టుకున్నటువంటి విషయంగా కనిపిస్తుంది. దాంతోపాటు 170 సినిమాకి సంబంధించి ఒక చిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ లాగా కూడా ఒక ఫ్యాన్ మేడా లేకపోతే నిజంగా ప్రొడక్షన్ హౌస్ ఇలా రిలీజ్ చేశారని తెలియదు కానీ ఆ పోస్టర్ కూడా చాలా వైరల్‌గా కనిపిస్తుంది. చాలా హాట్ టాపిక్‌గా కనిపిస్తుంది. ఆ విజయ్ 170 సినిమా అని చెప్పేసి కూడా ఆ పోస్టర్ కూడా చాలామంది వైరల్‌గా కనిపిస్తూ ఉన్నారు. సో, ఆ సినిమాకి దర్శకుడు ఎవరు అంటే అట్లీ లేదా లోకేష్ కనకరాజ్ లేకపోతే నెల్సన్ దిలీప్ కుమార్, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ సినిమా డైరెక్ట్ చేస్తారని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అట్లీకి విజయ్ అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా ప్రేమ. ఆ కారణంగా అట్లీ విజయ్‌తో సినిమా చేసేటువంటి అవకాశం మాత్రం ఇమీడియట్‌గా అతను ఒప్పుకుంటాడు. ఇమీడియట్‌గా సినిమా చేస్తాడని కూడా చాలామంది తెలుసు. అలాగే లోకేష్ కనకరాజ్ కూడా విజయ్‌కి ఫేవరెట్ కాబట్టి అతను కూడా లోకేష్ కనకరాజ్ కూడా ఈ సినిమా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్‌గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ లోకేష్ కనకరాజు అల్లు అర్జున్‌తో సినిమాకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ కారణంగా నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమా చేస్తారని చెప్పేసి కూడా ఒక అంచనా మాత్రం ప్రస్తుతానికి వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా
170వ సినిమా చేస్తారనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తున్నటువంటి విషయం ఇది. మొత్తంగా విజయ్ 69వ సినిమాతో ఆపేస్తాడని చెప్పేసిన మాట అబద్ధం అయిపోయింది. 170 సినిమాగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఇక సినిమాలు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ లాగానే ఫాలో అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అటు సినిమాలు ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు పొలిటికల్ కావచ్చు, లేకపోతే అధికారం రావచ్చు, లేకపోతే అధికారం రాకపోవచ్చు, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుందా, ఉండకపోవచ్చా అనేది పక్కన పెడితే గనక సినిమాలు, రాజకీయాలు అట్ ఏ టైమ్ సాగించేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా విజయ్‌కి కూడా ఉన్నాయనేది మాత్రం చాలా మందికి తెలుస్తోంది.